హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చికెన్ అంటే అందరికీ ఇష్టమే. చికెన్ అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదండీ! కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఎన్ని సార్లు ట్రై చేసినా ఒకరోజు, 2 రోజుల కన్నా ఎక్కువ తినలేము. అదే చికెన్ పికిల్ అయితే కనీసం 2 నెలలు, 3 నెలల వరకు తినాలనిపిస్తుంది. ఉంటుంది కూడా నిల్వ. అందుకనే ఎప్పుడు నిమ్మకాయతోనే ట్రై చేస్తూ ఉంటానండి నేను. కానీ ఈరోజు చింతపండుతో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లోని 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఈ చికెన్ అనేది దాంట్లో వేసేసుకోవాలండి. ఎందుకంటే చికెన్‌లో నీసు వాటర్ ఉంటుంది కదండీ! అదంతా కూడా మనకి ఇంకిపోవాలి. అప్పుడు మనకి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే నీసు వాసనలాగా వస్తుందండి. చక్కగా ఇలా మనం మొత్తం కళాయిలో వేసేసేసుకొని ఆ వాటర్ అంతా బయటకొచ్చేసేలాగా నూనె ఏమీ యాడ్ చేయట్లేదండి ఇక్కడ నేను. ఓన్లీ చికెన్ మాత్రమే వేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మాత్రమే. మూత పెట్టేసేసుకొని వదిలేయాలి ఒక 5 మినిట్స్ పాటు. ఈలోపు పక్కన కళాయి పెట్టుకొని 3 యాలకులు, అలాగే ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు పెద్దవే నేను చిన్న చిన్న పీసెస్‌గా చేసుకున్నాను. ఒక 5, 6 లవంగాలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నానండి. ఇది నేను 1 కేజీ చికెన్‌కే చెప్తున్నానండి క్వాంటిటీ. 1 కేజీ చికెన్‌కైతే ఇయన్నీ సరిపోతుందండి. ఇంకా ఎక్కువంటే మనం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేయించేసుకోవాలండి ఇయన్నీ గూడా. వేగిపోయిన తర్వాత ఇయి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చికెన్ మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండీ! కొంచెం వాటర్ అంతా బయటకొచ్చేసింది చూడండి. ఇంకా ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలండి. ఇంకో 5 మినిట్స్ అయితే మనకి ఈ వాటర్ కూడా మొత్తం బయటకొచ్చేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుని చల్లారినయి కదండీ! మనం మిక్సీ పట్టేసేసుకుందాము. మెత్తగా పౌడర్‌లా చేసేసుకోవాలి. ఇలా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి మసాలా పౌడరు. మనకి దీంట్లో వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది చూడండి. అదిగోండి దీంట్లో వాటర్ ఏమీ లేవు. ఇలా మనం చికెన్‌లో వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి. ఈలోపు పక్కన కళాయి పెట్టి దాంట్లోని 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలండి. నేను మసాలా పౌడర్ తీసుకున్న కప్పు క్వాంటిటీ సరిపోతుందండి. 2 కప్పులు ఆయిల్ వేసుకొని దాంట్లోనే సగం చికెనే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మొత్తం వేసామంటే మనకి యాగదు. అదంతా కూడా ముక్క పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇయన్నీ కూడా వేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క సైజు ఉంటుంది కదండీ! మళ్ళీ ఒక ముక్క ఏగి ఒక ముక్క ఏగకుండా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా రోస్ట్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఎందుకంటే ముక్క అనేది గట్టి పడిపోతుంది. ఇలా అయితే మనకి సాఫ్ట్‌గా ఉంటుంది ముక్క. నేను ఇంకో సగం కూడా వేసేసుకుంటున్నానండి. అది కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి అయితే సరిపోతుందండి. 2 కలిపి మిక్స్ చేసేసుకున్నాను నేను. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీంట్లోనే 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది పికిల్ అనేది. దీంట్లోనే ఇందాక నేను వేడి నీళ్ళల్లో 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు మనం శుభ్రంగా గుజ్జు తీసేసేసి ఆ పేస్ట్‌ని వేసేసుకొని ఆ మూత పెట్టేసుకోవాలండి. అది నూనె తేలేదాకా మనం ఉడకపెట్టుకోవాలి. ఇంగోండి ఇలాగా. మనకి ఇది కొంచెం నూనె తేలిపోయింది కాబట్టి దీంట్లోనే ఒక పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. పావు కప్పు సరిపోతుందండి. ఎందుకంటే ఇందాక మనం చికెన్‌లో వేసుకున్నాం కదండీ! వేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లోనే అరకప్పు కారం పడుతుందండి. ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండీ! అదంతా కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే అది మనం కరెక్ట్ క్వాంటిటీనే తీసుకున్నాం కాబట్టి మొత్తం పట్టేస్తుందది. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి.
ఇందాక వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి పెట్టుకుంటే మనకి ఆ మసాలా అంతా పట్టేస్తుందండి. సిమ్లో పెట్టి ఉంచాలి. ఈలోపు మనం వెల్లుల్లిపాయలను నేను మీకు వీడియో చూపించలేకపోయానండి. వెల్లుల్లిపాయలు పైన తొక్కు తీసి పెట్టుకోవాలి. ఈ పికిల్ అనేది చల్లారిన తర్వాత మనం దాంట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకుంటే మనకి ఆ ముక్క ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, చింతపండుతో చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.